దేవాది దేవుడే ఆలోచన చేసి తన స్వరూపాన్ని ఈ లోకానికి పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, మనము చేసిన పాపాలు, మనము చేసిన అపరాధాలు ఆయన మోసుకొని, మనము చేసిన పాపాల నిమిత్తము ఆయన సిలువ మీద మరణించి, మనమందరము చేసిన పాపాల కోసం ఆయన సిలువ ఎక్కి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. పాపము లేకుండా బ్రతికాడండి. ఏమంటే మనుషులుగా మనము పుట్టిన తర్వాత పుట్టేటప్పుడు యథార్థవంతులుగా నీతిమంతులుగా పుట్టిన మనము పాపము చేశాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎలాగైతే రక్తమాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చామో అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చాడు. వచ్చి పాపము చేయకుండా బ్రతికాడండి. మనిషిలో పాపం అనేది పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరాకారముతో వచ్చి పాపము చేయకుండా బ్రతికాడు. బ్రతికి మాదిరి చూపించాడండి. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో చూపించాడు. మనిషి ఎలా బ్రతకాలనేది చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఈ భూమి మీద మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచన చేస్తే, ఈ భూమి మీద మనము చేయవలసినది ఒకటే. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మగలిగితే నీలో ఉన్న పాపాన్ని ఆయన తీసుకుంటాడండి. ఎప్పుడైతే నీవు ఆయనను అంగీకరించి విశ్వసిస్తావో నీలో ఉన్న పాపాన్ని తీసి ఆయనలో ఉన్న పరిశుద్ధతను నీకు అనుగ్రహిస్తాడు. ఏమండి చూడండి, ఈ విషయాలు శ్రేష్టమైన మాటలండి. ఈ మాటలు కాలేజీల్లోనో లేకపోతే యూనివర్సిటీలోనో దొరకవు. ఈరోజు ఈ గ్రామానికి దేవుడు మమ్మల్ని పంపిస్తే, ఈరోజు ఈ గ్రామానికి వచ్చి దేవుని మాటలు ప్రకటింపబడుతున్నాయి. దేవుడు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు ప్రకటించండి అని. ఈ మాటలు ఎప్పుడైతే మీరు స్వీకరించి నమ్మగలిగితే రక్షింపబడతారు. ఎక్కడ నుండి రక్షింపబడతారంటే పాపము నుండి విముక్తి కలుగుతుందండి. పాపము నుండి ఎలా విముక్తి కలుగుతుందంటే, యేసు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుంది. మరి యేసు రక్తం ఎలా కడుగుతుంది అనేది ఆలోచన చేస్తే చూడండి, మనము మన గుడ్డకి మురికి పెడితే ఒక సోపు వాడి మురికిని ఒగ్గించుకుంటాం. ఏమండి అలాగే ఇంకేదైనా సరే, గిన్నెకి ఒక పాత్ర తోమాలన్నా దానికి ఒక సోపు వాడి ఆ మురికిని ఒగ్గించుకుంటాం. అలాగే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఎప్పుడు నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో మన హృదయానికి ఉన్న పాపాన్ని ఆయన తీసివేస్తాడు. ఆయన మన పాపాన్ని తీసివేసి